హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే అద్దిరిపోయే ఆంధ్ర స్టైల్ దెబ్బరొట్టు. నేను ఈ వీడియోలో చూపించేటట్టు పక్కా కొలతలతో కానీ ఇంట్లో ఇలా దెబ్బరొట్టు వేసుకు తిన్నారంటే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా భలే ఉంటుంది. ఈ వేడి వేడి దెబ్బరొట్టులోకి ఇలా చెరుకు పానకం కానీ శనగపప్పు చట్నీ కానీ ముంచుకు తిన్నారంటే నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ఇలా కానీ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. ఈ రొట్టె తయారు చేసుకోవడానికి ముందు రోజు నైట్ ఒక పెద్ద గిన్నెలోకి 3 గ్లాసుల మినప్పప్పు వాటర్ లో ఒక 4 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఈ పప్పుని చేతితో ఇలా రుద్దితే దీంట్లో ఉన్న నల్ల పొట్టు అంతా పైకి వచ్చేసి కింద అయితే పప్పు మిగులుతుంది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఒక 6 గ్లాసుల ఇడ్లీ నూక తీసుకోండి. మనం పప్పు ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 2 ఇంతలు నూక తీసుకోవాలన్నమాట. 4 తీసుకుంటే 8 గ్లాసుల నూక తీసుకోవాలి. ఇలా వాటర్ లో కాసేపు నానబెట్టేయండి. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి ఇది తిరుగుతున్నప్పుడు పట్టు తీసిన మినపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుని ఈ పప్పు మొత్తం ఇలా పిండిలా తయారయ్యే వరకు బాగా నలగనివ్వాలి. ఈ పప్పు ఎంత బాగా నలిగితే రొట్టె టేస్ట్ అంతా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం వాటర్ లో నానబెట్టిన ఇడ్లీ నూకని చేత్తో ఇలా పిండామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నూకని మొత్తం ఇలా పిండిలోకి వేసేసుకుని దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసి ఈ పిండిలోకి నూకంతా బాగా కలిసేంత వరకు మనం చేత్తో అంతా కలుపుతూ ఉండాలన్నమాట. పిండిని ఇలా కలిపాక దీనిపై మూతతో క్లోజ్ చేసేసి తర్వాత రోజు పొద్దున్నే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగులు వేసుకుని ఇది బాగా వేపుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే అదే ప్యాన్ లో ముచ్చుకులు తీసేసిన 8 పచ్చిమిరపకాయలు, ముందుగా వేయించుకున్న పల్లీలు, కొన్ని గుల్ల శనగపప్పు వేసి ఒకసారి వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయలు, వీటితో పాటు చిన్న చింతపండు వేసేసి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని సరిపడా వాటర్ వేసి మిక్సీ పట్టించేసుకుని చట్నీని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. రొట్టు పెద్దది కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా కడాయిని అటు ఇటు కదిపితే 4 అంచుల ఆయిల్ అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు పిండిని తీసుకుని గరిటెతో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని ఎలా డైరెక్ట్గా దీనిపైకంటూ వచ్చేలాగా వేసుకోండి. ఇలా పిండిని వేసుకున్నప్పుడే కింద ఉన్న ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. పైన అయితే ఆయిల్ వేయక్కర్లేదు. ఇలా మొత్తం పిండినంతా వేసుకున్నాక ఇదంతా సర్దుకుని దీనిపైన కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట రొట్టెలోకి. ఇప్పుడు ఇందులో నుండి గాలి బయటికి రాకుండా మూతతో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఆవిరి పైకి వచ్చి ఒకవైపు రొట్టె బాగా వేగుతుంది. ఇప్పుడు ఇదే దాకని ఒకసారి ఎలా తిప్పి రెండో వైపు కూడా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాసేపు వేగనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒక అరిటాకులో వేడి వేడి దెబ్బ రొట్టిని ఈ విధంగా వేసుకుని వీటిని 4 ముక్కల కింద సమానంగా కట్ చేసేసుకుని ఇందులో నుండి ఒక ముక్క తీసుకుని చేత్తో పట్టుకుని చూసామనుకోండి అస్సలు ఆయిల్ పీల్చదనమాట. మనం ఎంత ఆయిల్ వేసినా ఈ రొట్టెకి సరిపోతుంది. తర్వాత ఒక గిన్నెలోకి చెరుకు పానకం వేసుకుని ఇందులోంచి ఒక ముక్క తీసుకుని ఈ ముక్కని ఈ విధంగా 2 ముక్కల కింద కట్ చేస్తే మనకి కేక్ లా కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిన ఈ రొట్టె ముక్కని ఈ చెరుకు పానకంలో ముంచుకుని తిన్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అలాగే శనగపప్పు చట్నీలో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.